ఈ వీడియోలో పైథాన్లో నెంబర్స్ వాటికి రిలేటెడ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మరి మీకు పైథాన్లో నెంబర్స్ని కానీ వేరే ఏ డేటా టైప్కి సంబంధించిన ఆబ్జెక్ట్ కానీ అంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేసేదానికి ఇంప్లిసిట్ డిక్లరేషన్ సరిపోతుంది. ఎక్స్ప్లిసిట్గా చేయాల్సిన అవసరం లేదు. అంటే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చేయచ్చు. అంతేగాని ముందరగానే ఇంటిజర్ ఏ అని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇట్లా తీసుకున్న ఆ యొక్క వేరియబుల్స్ని డిలీట్ చేసేదానికి ఇట్లా డెల్ అని వాడతాం అనమాట. డెల్ ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే ఆ వేరియబుల్ డిలీట్ అయిపోతుంది. డెల్ వేరియబుల్ 1 వేరియబుల్ 2 అంటే డెల్ ఏ కమా బి కమా సి ఇట్లా ఎక్స్ప్లిసిట్గా డిక్లేర్ చేయబడిన అంటే ఇంప్లిసిట్గా డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని అంటే ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 100 ఇట్లా ఇచ్చేసాం అనుకుందాం. ఆ డిక్లరేషన్ అసైన్మెంట్ టైంలోనే అవి డిక్లేర్ అయినట్టు ప్లస్ వాటి యొక్క వాల్యూస్ తీసుకున్నట్టు అర్థం అనమాట. సో మరి ఇక్కడ జనరల్గా నెంబర్స్ ఇంటిజరు, లాంగ్, ఫ్లోట్, కాంప్లెక్స్ అని ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. మరి వాటిని కన్వర్ట్ చేసేదానికి కూడా ఇక్కడ డేటా టైప్ కన్వర్షన్స్ అనేటివి ఉన్నాయి. అంటే వేరే వేరియబుల్ అంటే వేరే డేటా టైప్లో ఉన్న వేరియబుల్ని ఇంకొక డేటా టైప్లోకి మార్చాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్లో ఉన్నదాన్ని ఇంటిజర్లోకి మార్చాలి అనుకుందాం. ఇంట్ ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చినట్లయితే అది ఇంటిజర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇట్లా కన్వర్షన్ ఫంక్షన్స్గా వీటిని చెప్పుకోవచ్చు. ఫంక్షన్స్ అనకూడదు, యాక్చువల్గా కన్వర్షన్ టైప్స్ అనమాట. ఐఎన్టీ ఇంటిజర్లోకి మార్చేస్తుంది. అట్లనే లాంగ్లోకి మారుస్తుంది ఒక వేరియబుల్ని, ఫ్లోటింగ్ పాయింట్లోకి మారుస్తుంది. అట్లనే కాంప్లెక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ని కాంప్లెక్స్ నెంబర్ అంటే రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ 0 ఉండేటట్టుగా ఆ యొక్క నెంబర్ని మారుస్తుంది. అట్లనే కాంప్లెక్స్ ఎక్స్ కామా వై అంటే ఫస్ట్దేమో రియల్ నెంబర్ పార్ట్, వై అంటే ఇమాజినరీ అనమాట. ఓకే, సో ఇట్లా మీకు ఈ టైప్ కన్వర్షన్స్ అనేటివి మీరు ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ టైప్కి మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి నంబర్స్కి సంబంధించి. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇట్లా అబ్సల్యూట్, సీల్, అట్లనే సిఎంపి తీసేశారు, ఈఎక్స్పి, ఫ్యాబ్స్ ఇట్లా రకరకాల మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మీరు మిగతా లాంగ్వేజ్లో చూసినట్లుగానే ఇక్కడ కూడా ఉంటాయి. మరి మనం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే తెలుస్తుంది. సో ఆల్రెడీ ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేసి చేయడం జరిగింది కాబట్టి ఆ ప్రిపేర్ చేసున్న ఎగ్జాంపుల్స్నే తీసుకొని మనం చెప్పుకుంటాం. సో ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ ఉన్న వాటిని. సో ఇక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చూసినట్లయితే ఇవి వాటి ఎగ్జాంపుల్స్. అయితే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఎస్కి నేను math.abs అని ఇవ్వలేదు. అంటే డైరెక్ట్గా ఏబిఎస్ అనేది వర్క్ అవుతుంది. అట్లా కాకుండా మిగతా అన్నిటికీ చూడండి math.exp అంటే కంపల్సరీగా ఇక్కడ మ్యాథ్ ఆబ్జెక్ట్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు ఆ యొక్క మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేటివి వర్క్ అవుతాయి అన్నమాట. చాలా వరకు ఫంక్షన్స్కి ఇట్లా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
సో ఇక్కడ చూడండి ఇంపోర్ట్ మ్యాథ్ అని ఇచ్చాను. మరి ఇంపోర్ట్ మ్యాథ్ ఏబిఎస్ ఆఫ్ -45 అంటే ప్లస్ ఆర్ మైనస్ సైన్ లేకుండా ఇక్కడ రిజల్ట్ రావడం జరుగుతుంది. అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ 100.12. సో మీరు రిజల్ట్ చూసినట్లయితే తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి 45 అంటే మైనస్ సైన్ లేదు. రెండోది నెగిటివ్ వాల్యూ ఉన్నా పాజిటివ్ వాల్యూ ఉన్నా వితౌట్ సైన్ రావడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ వాల్యూ ఈ వాల్యూ రైజ్ అవుతుంది అనమాట మనం ఇక్కడ ఇచ్చిన నెంబర్కి. అట్లనే ఫ్లోర్ ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ math.floor -45.17 అన్నాను. ఆఫ్ కోర్స్ ఫ్లోరింగు సీలింగు రివర్స్లో ఉంటాయి. ఇక్కడ ఫ్లోర్ -45.7 అన్నప్పుడు ఇక్కడ ఏమైంది -46 వచ్చింది. అయితే ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ నెంబరు వచ్చింది అనమాట. అట్లానే 100.12 అన్నాం, ఏమొచ్చింది 100 వచ్చింది. అంటే ఫ్లోర్ అంటే మనం ఇచ్చిన నెంబర్ కంటే రౌండ్ అప్ చేసి తక్కువ తీసుకొస్తుంది అనమాట. అట్లానే లాగరిథం వాల్యూ ఆఫ్ గివెన్ నెంబర్ ఇది ఇక్కడ ఇచ్చిన నెంబర్కి లాగ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అదే 10 బేస్ మీద లాగ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది log 10 అనే ఫంక్షన్. చూడండి సేమ్ నెంబర్స్ ఇచ్చాము ఇక్కడ కానీ లాగ్లో కానీ log 10లో కానీ, బట్ ఇక్కడ 10 బేస్ మీద లాగరిథం వాల్యూ రిటర్న్ చేస్తుంది. అట్లనే మ్యాక్స్ అనేది ఇచ్చిన నెంబర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో మ్యాక్సిమం ఏముంది, మ్యాక్సిమం ఇక్కడ 1000 ఉంది. 1000 అనేది రిజల్ట్ రావడం జరిగింది. అట్లనే మినిమం అనేది ఇక్కడ చూసినట్లయితే మినిమం ఇక్కడ 80 ఉంది. 80 అనేది మినిమం రావడం జరిగింది. అట్లనే మోడ్ ఎఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ 100.12 అని ఇచ్చాను. 100ని సపరేట్ చేసింది, అట్లనే 12ని సపరేట్ చేసింది. సో ఆ విధంగా ఇక్కడ రెండిటిని అంటే ఇంటిజర్ పార్ట్ని సపరేట్ చేస్తూ డాట్ తర్వాత ఉన్న పార్ట్ని సపరేట్ చేస్తూ అంటే ఫ్లోటింగ్ వాల్యూని సపరేట్ చేస్తూ దేనికి అది ఇండివిజువల్గా ఫ్లోట్ వాల్యూ జనరేట్ అయ్యేటట్టు మీకు ఇట్లా తీసుకొస్తుంది. ఇట్లా చూడండి 12 అనేది ఇట్లా జనరేట్ అయింది. అట్లనే 100 అనేది ఇట్లా రావడం జరిగింది. అట్లనే 100.72 అని ఇచ్చాము. ఈ 72కి ఇట్లా 71.999 ఇట్లా జనరేట్ కావడం జరిగింది. అట్లనే 100 సపరేట్ కావడం జరిగింది. అట్లనే నెక్స్ట్ POW పవర్ 100 to the power of 2 అనే అర్థం ఇక్కడ. అట్లనే 100 to the power of -2 వాటి యొక్క రిజల్ట్ ఇక్కడ చూడండి. 100 power 2 అంటే ఏంది 10,000 రావడం జరిగింది. అట్లనే రౌండ్ అప్ చేస్తుంది ఇచ్చిన నెంబర్ని ఎన్ని డెసిమల్ ప్లేసెస్కి 2 డెసిమల్ ప్లేసెస్కి అంటే 80.23 అనేది రావడం జరిగింది. ఈ 4, 5, 6 కట్ అయిపోయాయి. 2 డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ అప్ చేయమన్నాం. మరి ఇక్కడ ఈ ప్లేసుల్లో ఏదన్నా ఎక్కువ నెంబర్ కానీ ఉంటే 5 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ రౌండింగ్ అనేది వేరే 2, 3 కాకుండా వేరే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2, 4 అట్లా ఎక్కువ నెంబర్కి రౌండ్ చేస్తుంది. అట్లానే ఇక్కడ 100.00056 అన్నాం. 3 డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ అప్ చేయమన్నాం. 100.0 అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నా ఒకటే కాబట్టి 100.0 అని వచ్చింది 3 డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ అప్ చేయమన్నా. కానీ అట్లనే స్క్వేర్ రూట్ ఆఫ్ ద గివెన్ నంబర్ ఇక్కడ 100కి స్క్వేర్ రూట్ 10, అట్లనే 7కి స్క్వేర్ రూట్ ఇది. ఈ విధంగా మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చూడొచ్చు. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీంట్లో ర్యాండమ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇవి మ్యాథమెటికల్ ఫంక్షన్స్.
అట్లానే ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసేదానికి ఇట్లా ర్యాండమ్ ఫంక్షన్స్ ఉన్నాయండి. మరి ఈ ర్యాండమ్ ఫంక్షన్స్లో చాయిస్, రేంజ్, ర్యాండమ్, సీడ్, షఫిల్, యూనిఫామ్ ఇట్లా ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్లయితే చాయిస్ లిస్ట్లో మనం ఇచ్చిన లిస్ట్లో ఏదో ఒకటి చాయిస్గా తీసుకొని ఇక్కడ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఎనీవే ఈ ర్యాండమ్ ఫంక్షన్స్ వర్క్ కావాలంటే కంపల్సరీగా ఇంపోర్ట్ ర్యాండమ్ అనే ఆబ్జెక్ట్ని మీరు ఇంపోర్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ వర్క్ చేయాలి. అంటే ర్యాండమ్ డాట్ చాయిస్ అని ఇస్తేనే వర్క్ అవుతుంది, ఉత్త చాయిస్ అని ఇస్తే రాదు. సో అంటే ఇప్పుడు దీన్ని రన్ చేసినట్లయితే మనకేమొస్తుందంటే చూడండి, ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో ఏదో ఒక నెంబరే వస్తుంది, 3 అనేది వచ్చింది. ఇంకొకసారి రన్ చేస్తే 5 రావచ్చు, లేదా 9 రావచ్చు, 2 రావచ్చు, 1 రావచ్చు, ఏదో ఒకటి ఆ లిస్ట్లో ఉన్నదే వస్తుంది. అట్లానే ర్యాండమ్ చాయిస్ ఒక స్ట్రింగ్ ఇచ్చాం, ఆ స్ట్రింగ్ లోపల టీ అనేది రావడం జరిగింది. ఏ స్ట్రింగ్ అనే క్యారెక్టర్స్లో ఏదో ఒకటి వస్తుంది. అట్లానే ర్యాండమ్ రేంజ్ అని చెప్పేసి అన్నాం. రేంజ్ ఇచ్చాం, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ, మధ్యలో పీరియడ్ ఏంటి, 100కి 1000కి మధ్యలో రెండు పీరియడ్ తీసుకొని ఇక్కడ 590 అనేది రావడం జరిగింది. ఈసారి తీసుకుంటే ఏదో 450 అట్లా రావచ్చు. అట్లా ర్యాండమ్ నెంబర్స్ వచ్చిన నెంబర్ మళ్ళీ రాకుండా వేరే నెంబర్ వస్తుంది అనమాట. మరి ఇక్కడ 3 అనేది గ్యాప్ తీసుకున్నాం కాబట్టి 733 అంటే ఈసారి వస్తే 736 అట్లా 3 గ్యాప్ రావచ్చు అనమాట. అంటే సీక్వెన్స్లో రావు, ఏదో ఒకటి వస్తుంది. మరి ఇక్కడ ర్యాండమ్ డాట్ ర్యాండమ్, ఈ ర్యాండమ్ అనేది 0కి 1కి మధ్యలో ఏదో ఒక నెంబర్ని తీసుకొస్తుంది. అది ర్యాండమ్. చూడండి 0.14 సంథింగ్ ఇస్తారు. ఏది తీసుకున్నా సరే 0కి 1కి మధ్యలో ఏదో ఒక నెంబర్ వస్తుంది. ర్యాండమ్ డాట్ ర్యాండమ్ అంటే అది ర్యాండమ్ ఫంక్షన్ యొక్క ఇది. మరి సీడ్ అని ఇచ్చాం. ఇక్కడ సీడ్ అంటే అర్థమైందంటే ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసేదానికి చెప్పాలంటే ఎంత టైం తీసుకోవాలి, సీడ్ ఆఫ్ 10 అన్నాం. అట్లా ఉంటే ఈ సీడ్ ఇవ్వకపోతే సిస్టమ్ టైంని ఫాలో అవుతుంది అనమాట. ఈ సీడ్ ఎంత ఎక్కువ ఇస్తే అంటే ఒక నెంబర్ నుంచి ఇంకొక ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయ్యేదానికి ఎంత సీడ్ కావాలి అనేది ఇక్కడ సీడ్. అంతేగాని దీని ద్వారా ఏ వాల్యూ రాదు. ర్యాండమ్ డాట్ ర్యాండమ్ అన్నాం అంటే ఈ నెంబర్కి జనరేట్ అయ్యేదానికి మధ్యలో టైమింగ్ ఎంత తీసుకోవాలి అనేదానికి డిలే అనుకోండి. మరి నెక్స్ట్ లిస్ట్ ఒకటి తీసుకున్నాం. ఈ లిస్ట్ ఈక్వల్ టు అని ఈ లిస్ట్లోకి ఈ యొక్క వాల్యూస్ ఇచ్చాం. మరి ఈ లిస్ట్ని ఒక్కొక్కసారి షఫిల్ చేయాల్సిన అవసరం వస్తే లిస్ట్ 20, 16, 10, 5 ఈ ఆర్డర్లో ఉంది. ఫస్ట్ లిస్ట్ ప్రింట్ చేసినట్లయితే మామూలుగా ప్రింట్ కావాలి. నేను ర్యాండమ్ డాట్ షఫిల్ ఆఫ్ లిస్ట్ అన్నాను. షఫిల్ అంటే దాంట్లో ఉన్న నెంబర్ ఉల్టా మారిపోతాయి అనమాట, అటు. చూడండి 10, 20, 16, 5 ఆర్డర్ మారిపోయిందా. మళ్ళీ షఫిల్ అన్నాను, మళ్ళీ ఏమైంది 10, 16, 5, 20 ఇట్లా మనం ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ర్యాండమ్ డాట్ యూనిఫామ్ అని ఇచ్చినప్పుడు ఇదేమవుతుందంటే 5కి 10కి మధ్యలో ఏదో ఒక నెంబరు జనరేట్ అవుతుంది. చూడండి 7, 14 7కి 14కి మధ్యలో ఏదో ఒక నెంబరు జనరేట్ అవుతుంది. అదనమాట యూనిఫామ్. మినిమం స్టార్టింగ్ అంటే లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇవే కాకుండా ఇంకొన్ని ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ దీనికి కూడా మ్యాథ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది రన్ చేశాను, రిజల్ట్ ఎలా వచ్చింది చూడండి. ఏ కాస్ ఆర్క్ కొసైన్ వాల్యూ ఆఫ్ ఎ గివెన్ నెంబర్, కొసైన్ వాల్యూస్ ఎలా వచ్చాయి మనం ఇచ్చిన నెంబర్కి. అట్లనే
సైన్, ట్యాన్, tan2 ఇవన్నీ కూడా మీకు ట్రిగ్నోమెట్రీ. అట్లానే హైపార్ట్ అంటే మీకు ఇక్కడ చూడండి, రిటర్న్స్ యూక్లిడియన్ నార్మ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ఇంటూ x ప్లస్ y ఇంటూ y. అంటే మీకు ఆ రిజల్ట్ ఏమైంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x ఇంటూ x అంటే 3 ఇంటూ 3 ప్లస్ y 2 ఇంటూ 2 దానికి స్క్వేర్ రూట్ రావడం జరుగుతుంది. అదనమాట హైపార్. ఇట్లానే సైన్, ట్యాన్ డిగ్రీస్ని రేడియన్స్ గాను, రేడియన్స్ని డిగ్రీస్ గాను మార్చేదానికి ఇక్కడ డిగ్రీస్ రేడియన్స్ అనే ఫంక్షన్స్ ఉన్నాయి. మనం ఇచ్చిన డిగ్రీస్ రేడియన్స్గా, రేడియన్స్ డిగ్రీస్గా మారుతాయి. అట్లనే ఇక్కడ పై వాల్యూ కూడా ఉందండి. పై వాల్యూ, ఈ వాల్యూ కాన్స్టెంట్స్ ఉన్నాయి రెండు. ఈ కాన్స్టెంట్స్ చూడండి, math.pi, math.e అంటే పై వాల్యూ ఏముంటుంది, మామూలుగా మనకి 3.1415 సంథింగ్ ఇది పై వాల్యూ. అది కాన్స్టెంట్ అనమాట, అది ఎప్పుడు మారదు. సో దానికి ఒక పిఐ అనే ఒక కాన్స్టెంట్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ వాల్యూ 2.7182 ఇది మీకు తెలిసిందే. ఈ వాల్యూ మనం ఇక్కడ ప్రింట్ చేసి చూసాం. ఈ విధంగా నంబర్స్ని మనం డిఫరెంట్ వేస్లో హ్యాండిల్ చేయొచ్చు.